తప్పులు ఎందుకు చదవకూడదు అంటే, ఉదాహరణగా ఇంకోటి చెప్తాను. చాలా బాగా చదివేస్తూ ఉంటాం మన లలితా సహస్రనామం. అవునండి. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. ఈ కాయ ఏం చేస్తారంటే అత్యుత్సాహంతో బాగా చదవాలని చెప్పి ఖారాంగుళి అంటే సెకండ్ ఖా, రెండవ ఖా అంటారు. ఒత్తు ఖా, దానికి మహాప్రాణం అంటారు కదా. ఖరాంగుళి నకోత్పన్న అంటారు. కరము అంటే చేయి, ఖరము అంటే గాడిద. అమ్మ బాబోయ్, ఎంత అంటే ఒకటే అక్షరం, అది కానీ ఇది కానీ. మొదటి కా వదిలేసి సెకండ్ కా చదివితే అక్కడ ఏముంది? అమ్మవారి యొక్క చేతి వేళ్ల నుంచి నారాయణుడి యొక్క దశావతారాలు ఉద్భవించాయని చెప్పడానికి ఎలా ఉంది, గాడిద యొక్క వేళ్ల నుంచి దశావతారాలు ఉద్భవించాయి. ఒక అక్షరం, ఒక అక్షరం. అందుకే అమ్మ సోదరిమణులకి మళ్ళీ చెప్తున్నాను, లలితా సహస్రనామం పూర్తిగా గురుముఖ